ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 23వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు గురువారం. తిథి విదియ. రాత్రి 7:55 వరకు. నక్షత్రం విశాఖ. తెల్లవారుజామున 3:16 వరకు. వర్జ్యం ఉదయం 6:53 నుంచి 8:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:39 వరకు. అమృతకాలం సాయంత్రం 5:31 నుంచి 7:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ఈ రోజు విశేషం కార్తీక శుద్ధ విదియ యమద్వితీయ భగిని హస్త భోజనం. శ్రీ గురుభ్యో నమః. సర్వవిఘ్న నివారణార్థం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 23వ తేదీ గురువారం పవిత్రమైన కార్తీక మాసంలో శుద్ధ విదియ తిథి నాడు వస్తున్న ఈ రోజు అత్యంత విశిష్టమైనది. ఈ రోజును యమద్వితీయ అని భగిని హస్త భోజనం అని పిలుస్తారు. దీపావళి అమావాస్య వెళ్లిన 2వ రోజు వచ్చే ఈ పర్వదినం అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధాన్ని, ధర్మాన్ని, ప్రేమను చాటి చెప్పే గొప్ప రోజు. ఈ రోజుకి ఇంతటి మహత్యం రావడానికి కారణం సాక్షాత్తు మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఆయన సోదరి యమునాదేవికి సంబంధించిన ఒక దివ్యమైన పురాణ గాథ. పూర్వం సూర్య భగవానుని సంతానమైన యముడు, యమి అన్నా చెల్లెళ్ళు. యముడు తన బాధ్యతల నిర్వహణలో అంటే జీవుల ప్రాణాలను హరించడం, ధర్మాధర్మాలను లెక్కించడం వంటి కార్యాలలో నిరంతరం నిమగ్నమై ఉండేవాడు. దీంతో తన సోదరి అయిన యమునను కలవడానికి ఆయనకు తీరిక దొరికేది కాదు. యమునాదేవి తన సోదరుని చూడాలని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి తన చేతి వంటను రుచి చూపించాలని ఎంతో ఆశపడేది. ఎన్నోసార్లు అన్నకు కబురు పంపేది, కానీ యముడు రాలేకపోయేవాడు. అలా ఉండగా ఈ కార్తీక శుద్ధ విదియ నాడు యమునాదేవి మరొకసారి తన సోదరుణ్ణి మనసారా ప్రార్థించి ఆహ్వానించింది. ఆ రోజు యమధర్మరాజు తన సోదరి పిలుపును మన్నించి సమస్త నరకలోక ద్వారాలను మూసివేసి తన సోదరుని చూడడానికి భూలోకానికి విచ్చేశాడు. తన సోదరుడు స్వయంగా తన గృహానికి రావడంతో యమునాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె తన అన్నకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికింది, మంగళహారతి ఇచ్చింది, నుదుట తిలకం దిద్దింది. అనంతరం ఎన్నో రకాల పిండి వంటలతో షడ్రుచులతో కూడిన భోజనాన్ని స్వయంగా వండి తన అన్నకు ప్రేమతో వడ్డించింది. తన సోదరి చూపిన ఆప్యాయతకు, ఇచ్చిన ఆతిథ్యానికి యమధర్మరాజు పరమానంద భరితుడయ్యాడు. ఆ సంతోషంతో, సోదరి యమున, నీ ప్రేమకు నేను ముగ్ధుడనయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని అన్నాడు. అప్పుడు యమునాదేవి తన కోసం ఏమీ కోరుకోకుండా లోక కళ్యాణం కోసం ఒక అద్భుతమైన వరాన్ని కోరుకుంది. అన్న, ఈ రోజున అంటే ఈ కార్తీక శుద్ధ విదియ నాడు ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వచ్చి ఆమె చేతి భోజనం స్వీకరిస్తాడో వారికి అపమృత్యు భయం లేకుండా, నరకలోక భయం లేకుండా దీర్ఘాయుష్ను ప్రసాదించు. అలాగే ఈ రోజున ఏ సోదరి అయితే తన సోదరుణ్ణి ఆదరించి భోజనం పెడుతుందో ఆమెకు నిత్య సౌభాగ్యాన్ని, పుణ్యలోకాలను ప్రసాదించు అని కోరింది. ఆమె నిస్వార్థమైన కోరికకు యముడు మరింత సంతోషించి తదాస్తు అని వరం ప్రసాదించాడు. ఈ రోజు యమద్వితీయగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున సోదరి చేతి భోజనం చేసిన వారికి నా నుంచి అంటే యముని నుంచి ఎటువంటి అకాల మృత్యు భయం ఉండదు. వారు దీర్ఘాయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని ఆశీర్వదించాడు. అందుకే ఈ రోజుకు భగిని హస్త భోజనం అనే పేరు స్థిరపడింది. ఇది కేవలం భోజనం చేయడం కాదు, సోదరి తన సోదరుని దీర్ఘాయుష్య కోసం చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ రోజున సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు తప్పక వెళ్ళాలి. ఒకవేళ సొంత సోదరి లేకపోతే పినతల్లి లేదా మేనత్త కుమార్తెలను సోదరిగా భావించి వారి ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవచ్చు. సోదరి తన సోదరుడికి నుదుటిన బొట్టు పెట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాలను తినిపించి భోజనం వడ్డించాలి. సోదరుడు ఆ భోజనాన్ని స్వీకరించి తన సోదరికి వస్త్రాలు, తాంబూలం, దక్షిణ లేదా బహుమతులు ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ ఆచారం అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమను, బాధ్యతను, రక్షణను పెంపొందిస్తుంది. ఈ రోజుకున్న మరో విశిష్టత చంద్రోదయం.
దీపావళి అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు చంద్రదర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదం. కార్తీక మాసంలో చంద్ర దర్శనానికి ప్రత్యేక ఫలితం ఉంది. ఈ రోజు సాయంకాలం చంద్రుడు ఉదయించినప్పుడు ఆ బాలచంద్రునికి నమస్కరించి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది, మనోబలం పెరుగుతుంది. చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. నూతన కార్యాలు ప్రారంభించడానికి ఇది శుభ సూచకం. ఈ రోజు చంద్రునితో పాటు యమధర్మరాజును, చిత్రగుప్తుని కూడా పూజించడం విశేష ఫలదాయకం. యముని నామాన్ని స్మరించడం వలన, యమధర్మరాజు స్తోత్రాలను పఠించడం వలన తెలియక చేసిన పాపాలు నశించి మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈ పవిత్రమైన యమద్వితీయ గురువారం నాడు రావడం మరింత శ్రేయస్కరం. గురువారం శ్రీ మహావిష్ణువుకు, దత్తాత్రేయునికి, సాయిబాబాకు ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఎలాంటి పూజ అయినా, దానమైనా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున యమద్వితీయ పూజతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా సాయిబాబా చరిత్ర పఠించడం, దీపారాధన చేయడం వలన ఇహలోకంలో సౌభాగ్యం, పరలోకంలో సద్గతి రెండూ లభిస్తాయి. కాబట్టి కార్తీక శుద్ధ విదియ యమద్వితీయ నాడు ప్రతి ఒక్కరూ తమ సోదరీమణుల ఇంట భోజనం చేసి వారి ఆశీస్సులు పొంది యమధర్మరాజు అనుగ్రహానికి పాత్రులై చంద్రదర్శనం చేసుకుని గురువారం నాటి విష్ణు పూజ ఫలాన్ని కూడా దక్కించుకొని దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తోంది. ప్రశాంతంగా నడుస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపార స్థితి మెరుగవుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అనుకున్నది నెరవేరుతుంది. దేనికి తొందరపడవద్దు. ఈర్ష్య పడేవారు ఉంటారు. మౌనంగా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రాణ స్నేహితులకు ఆర్థికంగా అండగా నిలుస్తారు. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ అంశాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను మొదలు పెడతారు. ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య వ్యవహారాలలో అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధువుల ఆహ్వానాలు అందుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య భూమిక పోషిస్తారు. ఇంట్లో సంతోషకరమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ కార్యకలాపాల నుంచి కొంత సమయాన్ని వెచ్చిస్తారు. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. విద్యార్థులు విద్యపై ఎక్కువ ఆసక్తి పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు వినోదాత్మకంగా గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతా మన మంచికే అన్న ధోరణి రక్షిస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తారు. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మస్థైర్యం రక్షిస్తుంది. మంచి మనస్సుతో ఆలోచించండి. కోరుకున్న ఫలితం సాక్షాత్కరిస్తుంది. ప్రశంసలు ఉంటాయి. కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. అవి జీవితానికి పనికి వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సావధాన చిత్తులై ముందుకు సాగాలి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది.
ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. మీ స్నేహితుల సహాయంతో ఓ సమస్యను పరిష్కరిస్తారు. మీ ప్రణాళికలు వేగవంతమవుతాయి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి శత్రువులు వారి ప్రతిష్టను పాడు చేయడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. బాగా ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో కలిసివేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉత్తమ కార్యసిద్ధి గోచరిస్తోంది. తగిన విధంగా పని మొదలు పెట్టండి. కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితం లభిస్తుంది. అధికారుల అండ ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత పెంచండి. ప్రశాంతంగా ఆలోచిస్తే గొప్ప ఫలితాలు సాధించగలరు. సమిష్టి కృషి ఫలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. విష్ణుమూర్తిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యుత్తమ కాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి సొంతమవుతుంది. ఇంట బయట కలిసి వస్తుంది. కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. వ్యాపార లాభం సూచితం. దయాగుణంతో ఆలోచించండి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. ధనం వృద్ధి చెందుతుంది. ఇష్టదేవతను తలుచుకోండి. ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఖర్చులు పెరిగిపోతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విదేశాల్లో చదువులకు విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఓ శుభవార్తను వింటారు. మీ తెలివితేటలతో శత్రువులపై పైచేయి సాధిస్తారు. రాజకీయాల్లో పనిచేసేవారు ఏ వైపు అడుగు వేయాలో తెలుసుకుంటారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాల్సి ఉంటుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ధనలాభం ఉంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. తల్లిదండ్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభాలు చేకూరే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు.
ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురవుతుంది. సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. మంచి భవిష్యత్తుకై వేచి చూడాలి. దగ్గరి వారితో విభేదాలు వద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. నూతన అంశాలు కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టి లభిస్తుంది. పెద్దల వల్ల కీర్తి పెరుగుతుంది. పదవి లాభాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. భాగ్యరేఖ విశేషంగా ఉంటుంది. మీరు అనుకున్న విజయం లభిస్తుంది. మంచి కాలం మొదలైంది. సరైన నిర్ణయాలతో బంగారు జీవితాన్ని ఏర్పరచుకోండి. ఉద్యోగ అనుకూలం. వ్యాపార రీత్యా బాగుంటుంది. మహాలక్ష్మీదేవిని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రశాంత చిత్తంతో నిర్ణయం తీసుకుని లక్ష్యాన్ని సాధించాలి. ఆపదల నుంచి బయటపడతారు. ధర్మం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. సుఖ సంతోషాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. ఇష్టదైవ ధ్యానం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఓ శుభవార్తను వింటారు. మీ తెలివితేటలతో శత్రువులపై పైచేయి సాధిస్తారు. రాజకీయాల్లో పనిచేసేవారు ఏ వైపు అడుగులు వేయాలో తెలుసుకుంటారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది. సహనం అవసరం. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. కృషి ఫలిస్తుంది. ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్ళాలి. మధ్యలో నిర్ణయం మార్చవద్దు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలతో నిదానంగా ఉండాలి. కొన్ని వ్యక్తిగత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సానుకూల ఫలితాలను పొందుతారు. మీకు ప్రత్యేక వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలు కొద్దిగా ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చంచలం అధికమవుతుంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఇష్టదైవాన్ని తలుచుకోండి. అపార్థాలు తొలగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట పరపతి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏకాగ్రత, ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఉద్యోగ రీత్యా మిశ్రమ కాలం నడుస్తోంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మౌనమే రక్షిస్తుంది. వ్యాపార రీత్యా ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. మనోబలంతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ విషయంలో మానసిక ఆందోళన తప్పదు. సమయానికి భోజనం చేయడం మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని విషయాలు మీరు ఎత్తున వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగ రీత్యా ఉన్నత స్థితి గోచరిస్తోంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. పనుల్లో ఏమాత్రం జాప్యం పనికిరాదు. ధర్మదేవత రక్షిస్తుంది. ప్రశంసలు ఉంటాయి. సమిష్టిగా కృషి చేయాలి. వ్యాపార అనుకూలత ఉంటుంది. ధనలాభం సూచితం. దైవానుగ్రహంతో ఒక మంచి పని చేస్తారు. సూర్యదేవుణ్ణి ప్రార్థించండి. శక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.